తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం సుధీర్ వర్మ గారు. నమస్తే సిరి, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. బేసిక్గా అంటే ఈ మధ్య కాలంలో మనం చూస్తున్నాం ప్రతి ఒక్క బిజినెస్ కూడా డిజిటల్ మార్కెటింగ్ టీమ్ అంటూ సపరేట్గా ఏర్పరచుకోవడం జరుగుతూ ఉంది. అలా కాకుండా అంటే వాళ్ళకున్న చిన్న చిన్న బిజినెసెస్ కూడా ఉంటాయి కదా సార్, వాళ్ళంతగా మనీ స్పెండ్ చేయలేరు. సో అలా సోషల్ మీడియా ఉపయోగించకుండా కూడా మనం మన బిజినెస్లో గ్రో అయ్యే ఛాన్సెస్ ఉన్నాయంటారా? రైట్ సిరి, 100% ఉన్నాయి. ఎందుకంటే సోషల్ మీడియా లాస్ట్ 10 yearsలో బాగా పెరిగింది. 2009, 2010 ఆ టైంకి ఈ సోషల్ నెట్వర్కింగ్ ప్లాట్ఫామ్స్ మార్కెట్లో డెవలప్ అవుతూ వచ్చాయి. ఈ 13, 14 ఈ టైం వచ్చేసరికి బాగా అగ్రెసివ్ అయ్యాయి. ఇప్పుడు ఇంకా పెరిగిపోయాయి. ఇవాళ కొత్త కొత్త సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ప్రపంచంలో ప్రతి కార్నర్ నుంచి పుట్టుకుంటూ వస్తున్నాయి. ఓవర్ నైట్ వైరల్ అవుతున్నాయి. చాలా ఎక్కువ మంది పీపుల్ వాటిని ఉపయోగిస్తున్నారు, బిజినెస్ పర్పస్లోని, పర్సనల్ పర్పస్లోని. అయితే అందరికీ ఈ టెక్నాలజీని ఉపయోగించాలి అన్న నాలెడ్జ్ కానీ ఇన్ఫర్మేషన్ కానీ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఎందుకంటే అందరికీ ఒకే రకమైన ఇంటెలెక్చువాలిటీ ఉండదు కాబట్టి. అవును. అయితే సోషల్ మీడియా లేకపోయినా మనం ఒక బిజినెస్ని మార్కెట్లో ప్రమోట్ చేయొచ్చు అంటే 100% స్కోప్ ఉంది. ఏ రకంగా? అదే సింపుల్గా ఆలోచించండి. సోషల్ మీడియా లేని రోజుల్లో బిజినెస్ని ఎలా ప్రమోట్ చేసేవారు? ఇవాళంటే అందరి చేతిలో యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ఉంది. దానికి సంబంధించిన ఒక చిన్న కంటెంట్ రాసి పోస్ట్ చేస్తున్నారు. లేని రోజుల్లో ఎలా చేసేవారు? ఈవెన్ ఉన్న రోజుల్లోనే నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. 2015-16లో మా ఫ్రెండ్ వాళ్ళు ఈ ఇండస్ట్రియల్కి సంబంధించిన ఒక ఎలక్ట్రానిక్స్ ఎక్విప్మెంట్ తయారు చేసి అమ్మేవారు. వాళ్ళది మ్యానుఫ్యాక్చరింగ్, వైజాగ్లోని మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్. అది ఇండస్ట్రీలో పవర్ సప్లైస్ అన్నిటిని మేనేజ్ చేసే ప్రోగ్రామ్ అనమాట. అది ఇంచుమించుగా ఒక్కొక్క సిస్టమ్ కాస్ట్ 10 లక్షల నుంచి 20 లక్షల మధ్యలో ఉంటుంది. మినిమం టు మ్యాక్సిమం 10 లక్షల నుంచి 20 లక్షలు, యావరేజ్గా 15 లక్షల రూపాయల ప్రోడక్ట్ అనుకోండి. వీళ్ళ టార్గెట్ కస్టమర్స్ మేజర్లీ ఇండస్ట్రీస్, మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్, ఫార్మా కంపెనీలు. ఇంతమందికి ఇండియాలో ఎంటైర్ కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు, ముంబై నుంచి కోల్కతా వరకు ఉన్న ఇంతమంది ఫార్మా, మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీ కంపెనీలన్నిటికీ వీళ్ళ ప్రొడక్ట్ గురించి తెలియాలంటే వీళ్ళు టీవీకి కానీ లేదంటే సోషల్ మీడియాలో అడ్వర్టైజ్మెంట్ ఇస్తే అంత ఇంపాక్ట్ ఉండదేమో అనుకొని ఏం చేశారు, మాన్యువల్గా ఒక టైప్ లెటర్ ఒకటి డిజైన్ చేశారు. జనరల్గా కంపెనీ బ్రోచర్స్ కానీ, క్యాటలాగ్స్ కానీ, లేదంటే బిజినెస్ కార్డ్స్ కానీ ఉంటాయి. వీళ్ళు ఏం చేశారు, కస్టమైజ్డ్గా ఒక లెటర్ ఫార్మాట్ని డిజైన్ చేశారు. మనం చిన్నప్పుడు స్కూల్లో ప్రిన్సిపాల్కి రాసే ఒక రెస్పెక్టింగ్ మేనర్లో, డియర్ సో అండ్ సో కంపెనీ, వీఆర్ ఫ్రమ్ సో అండ్ సో, మా ప్రొడక్ట్ ఇది, మా సర్వీస్ ఇది, మా ప్రొడక్ట్ కాస్ట్ ఇది, మేము ఈ ఛాలెంజెస్ని మీకు సాల్వ్ చేసి ఇస్తాం, మీకు కనుక రిక్వైర్మెంట్ ఉంటే మాకు ఇమీడియట్గా కాల్ చేయండి అని చెప్పి కంపెనీ ఫౌండర్స్, ఈ ఇండస్ట్రీస్, ఫార్మా కంపెనీస్, మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో ఆ కంపెనీ ఫౌండర్స్కి ఒక లెటర్ డిజైన్ చేశారు. అలా ఆల్మోస్ట్ 50,000 లెటర్స్ డిజైన్ చేసి కంపెనీ ఫౌండర్స్కి ఇండివిజువల్గా వాళ్ళ అడ్రస్లు కనిపెట్టి అతనికి పోస్ట్లో పంపించారు. ఓకే. సో ఈ అవుట్ ఆఫ్ 50,000 కాంటాక్ట్స్లోని వాళ్ళకి ఒక 60 నుంచి 70 సేల్స్ క్లోజ్ అయ్యి ఉంటాయి. 50,000 ఉత్తరాలు పంపిస్తే అందులో 60 నుంచి 70 మాత్రమే క్లోజింగ్ అయ్యాయి. నేను అనేది ఏంటి, మీరు అంతమందికి పంపిస్తే అంతమంది మీ ప్రోడక్ట్ తీసుకోరు. అండ్ అందులో చాలామందికి రీచ్ అయ్యి ఉండొచ్చు, రీచ్ అవ్వండకపోవచ్చు. బట్ ఈవెన్తో ఆలోచించండి, ఒక లెటర్కి ఒక 5 రూపాయలు 10 రూపాయలు అనుకున్నా ఒక 50,000 ఉత్తరాలు అనేసరికి మీకు ఒక 1,00,000 రూపాయల నుంచి 2 లక్షల రూపాయలు ఖర్చు అయింది అనుకుందాం. 2 లక్షలు లేదంటే పోనీ ఒక 5 లక్షలు బడ్జెట్ పెట్టుకుందాం దానికి. ఈ 5 లక్షల బడ్జెట్లో వాళ్ళు ఒక 60 నుంచి 70 క్లోజింగ్స్ చేశారు. 70 ఇంటూ 10 లక్షలు అనేసరికి చాలా మంచి ఇన్కమ్ అది. అంటే వాళ్ళు ఆల్మోస్ట్ ఒక 6 months 8 months చేయాల్సిన బిజినెస్ అంతా కూడా ఒక 2-3 monthsలోనే క్లోజ్ చేశారు. అఫ్కోర్స్ ఉత్తరం వచ్చిన వెంటనే అందరూ ఓకే చెప్పరు కదా. వీళ్ళు ప్రోడక్ట్ని ఎక్స్ప్లెయిన్ చేయాలి, డెమోన్స్ట్రేషన్ చూపించాలి, ఏదో టెస్ట్ ప్రోడక్ట్ ఒకటి పంపించాలి, ప్రోటోటైప్ చూడాలి, వీళ్ళ ప్రీవియస్ క్లయింట్ పోర్ట్ఫోలియో ఏదో చూడాలి, అక్కడి నుంచి వాళ్ళు పే చేయాలి. ఆ నెగోషియేషన్ కూడా టైం పడుతుంది. సో ఒక 2 to 3 monthsలో ఇలా ఒక 60 to 70 కస్టమర్స్ని వాళ్ళు గ్రాప్ చేశారు. అంటే చూడండి, మార్కెటింగ్ టెక్నిక్స్ అంటే ఎంతసేపు మనకు తెలిసిన ఇన్స్టాగ్రామ్లో ఒక రీల్ పెట్టేస్తే జనాలు నాకు ఓవర్ నైట్ వైరల్ అయిపోయి వీడియో చూసేసి అందరికీ షేర్ చేసి కస్టమర్ వచ్చేస్తారు, ఇలా చేసేస్తే వెంటనే బిజినెస్ అయిపోద్ది, యూట్యూబ్లో ఒక వీడియో తీసి పెట్టేస్తే బిజినెస్ అయిపోద్ది. ఇది ఒక్కటే స్ట్రాటజీ కాదండి. స్ట్రాటజీలు చాలా రకాలుగా ఉంటాయి. మీ కంటెంట్ ఏంటి, మీ క్రియేటివ్ వర్క్ ఏంటి, మీ ప్రొడక్ట్ సర్వీస్ అమ్మబోతున్న కస్టమర్ ఎవరు, వీళ్ళని బేస్ చేసుకుని మీ బిజినెస్ మోడల్స్ చేంజ్ అవుతూ ఉంటాయి. ఈవెన్ చూడండి, మేము ఎవ్రీ ఇయర్ ఇంటర్న్షిప్స్, ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తూ ఉంటాం. ఈ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్, ఇంటర్న్షిప్ కండక్ట్ చేసేటప్పుడు దీన్ని సోషల్ మీడియాలో మేము పబ్లిసిటీ చేసేది చాలా తక్కువ నిజానికి.
మేము డైరెక్ట్గా ఇంజనీరింగ్ MBA కాలేజెస్కి వెళ్ళి ఒక హాఫ్ డే ఫ్రీ ట్రైనింగ్ ప్రోగ్రామ్ కండక్ట్ చేసి మా ఇంటర్న్షిప్లో జాయిన్ అయితే మీకు ఈ అడ్వాంటేజ్ ఉంటుంది అని చెప్పి ప్రోగ్రామ్ని కవర్ చేస్తాం. అలా ఒక 5-10 ఇంజనీరింగ్ కాలేజీలు తిరిగేసరికి మాకు 2,000 మంది 2,500 మంది స్టూడెంట్స్ వస్తారు ఆన్లైన్లో. సో బిజినెస్ జరుగుతుంది. సో ప్రతి ఒక్కరు ఆన్లైన్లో మీరు పెట్టిన ఒక రీల్ చూసి అది చూసి డైరెక్ట్గా కన్వర్ట్ అవ్వరు. అండ్ ఇవాళ మార్కెటింగ్లో ఉన్న ఇంకొక మేజర్ మిత్ ఏంటంటే కొంతమంది ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్స్కి కానీ యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్సర్స్కి కానీ లక్షల్లో ఫాలోవర్స్ ఉన్నారు. ఇంతమంది ఫాలోవర్స్లో మీకు పనికొచ్చే వాళ్ళు ఎవరు? టార్గెటెడ్ కస్టమర్. మీ ప్రొడక్ట్కి లేదా మీ సర్వీస్కి మీ బిజినెస్కి పనికొచ్చేవాళ్ళు ఎంతమంది? ఈ క్వశ్చన్ పర్టికులర్గా ఎందుకు అడిగానంటే చాలామంది వాళ్ళు వర్రీ అవుతున్నారు. సార్ నేను ఒక ఇన్స్టాగ్రామ్ పేజ్ ఓపెన్ చేశాను, నేను 8 months 1 year నుంచి రన్ చేస్తున్నాను, నాకు 1000 మంది 2000 మంది కన్నా ఫాలోవర్స్ లేరు. ఈ మధ్య కొత్తగా ఓపెన్ చేశారు, వాళ్ళకేమో 6 months 8 monthsలో 1 lakh 2 lakh 50,000 5 lakh సబ్స్క్రైబర్స్ వచ్చేసారు. నాకు చాలా బాధగా ఉంది, నా బిజినెస్ అవ్వట్లేదని. ఇమాజిన్ ద డిఫరెన్స్. వాళ్ళు ఏం చేస్తున్నారు, మీరు ఏం చేస్తున్నారు. ఒక సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్కి ఒక ఎంటర్‌ప్రెన్యూర్కి చాలా డిఫరెన్స్ ఉంది. సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ మహా అయితే వాళ్ళు చేసే ఏ ప్రొడక్ట్నో సర్వీస్నో బ్రాండ్నో వేరే వాళ్ళకి అడ్రస్ చేయగలరు, అంతే తప్ప ఆ ఫాలోవర్స్ అందరూ కూడా వీళ్ళ కస్టమర్స్ అవ్వరు. బట్ మీరు ఒక బిజినెస్ చేస్తూ మీకు ఒక 2,000 మంది 5,000 మంది ఫాలోవర్స్ ఉన్నా సరే 5,000 మంది మీకు ఉపయోగపడేలా ఉంటారు. మాకు తెలిసిన ఒక పర్సన్ ఉన్నారు, ఆయన ట్రేడింగ్, ఈ స్టాక్ మార్కెట్ ట్రేడింగ్ ట్రైనింగ్స్ ఇస్తారు. ఆయనకి యూట్యూబ్లో ఓన్లీ ఒక 5,000-6,000 మెంబర్స్ ఫాలోవర్స్ సబ్స్క్రైబర్స్ మాత్రమే ఉన్నారు, అంతకన్నా ఎక్కువ లేరు. ఈవెన్ ఆయన యూట్యూబ్ మానిటైజేషన్ కూడా యాడ్ చేయరు, అంటే రెవెన్యూ జనరేట్ చేద్దాం అనేది కూడా ఉండదు. కానీ ఈ 5,000 మెంబర్స్ నుంచి ఎవ్రీ మంత్ ఒక 30 నుంచి 50 మెంబర్స్ ట్రైనింగ్ ప్రోగ్రామ్కి వస్తారు ఆయనకి. 10,000 20,000 కట్టి, అంటే ఎవ్రీ మంత్ ఒక 3 లక్షలు 4 లక్షల రూపాయల రెవెన్యూ మీ సోషల్ మీడియా నుంచి మీరు జనరేట్ చేస్తున్నారు. మీకు చూడండి, అక్కడ 1 lakh లేదా 5 lakh 1 million ఫాలోవర్స్ లేరు. మీకు ఒక కేవలం 5,000 మంది 6,000 మంది మాత్రమే ఉన్నారు. కానీ 5,000 6,000 మంది నుంచి ఎవ్రీ మంత్ ఒక 40 మంది 50 మంది కస్టమర్స్ మీకు టర్న్అప్ అవుతున్నారు. సో బిజినెస్ ఎంత టర్న్అప్ అవుతుంది అన్నది ఇంపార్టెంట్, అంతే తప్ప మీ ఫాలోవర్స్ కౌంట్ ఎంత అనేది పెద్దగా ఫరక్ లేదు. ఈ విషయాన్ని గురించి కూడా ఎవరు వర్రీ అవ్వక్కర్లేదు. సో సోషల్ మీడియా ఉన్నా లేకపోయినా కొత్త టెక్నిక్స్ కానీ ట్రిక్స్ కానీ క్రియేటివ్ ఫీల్డ్ ఉపయోగించి మీరు మీ బిజినెస్ని ఆఫ్లైన్లో కూడా ప్రమోట్ చేయొచ్చు, మార్కెటింగ్ చేయొచ్చు. ట్రూ సార్. అండ్ లాస్ట్లో మీరు ఒక పాయింట్ చెప్పినప్పుడు ఇది చాలా మంది రియలైజ్ అవ్వాల్సిన పాయింట్. బేసిక్గా చాలా మంది ఈ మధ్య కాలంలో చూస్తుంటే అది ప్రోడక్ట్ అయినా సర్వీస్ అయినా ఇన్ఫ్లుయెన్సర్స్లో ఎస్పెషల్లీ ఆ ఫాలోవర్స్ని చూసి వెంటనే ప్రమోషన్స్కి చేయించుకుంటున్నారు. బట్ వాళ్ళకి కావాల్సిన రీచ్ వెళ్తుంది కానీ ఆడియన్స్, టార్గెటెడ్ ఆడియన్స్ మీరు చెప్పినట్టుగా రావట్లేరు. సో ఆ పాయింట్ కనుక మీరు అంటే మన వీడియో ఎవరైతే చూస్తున్నారో అది కనుక సెన్స్ చేయగలిగితే మనం చాలా మందిని సేవ్ చేసినట్టు వాళ్ళం అవుతాం. అండ్ ఎస్పెషల్లీ ఎవరైనా కూడా కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేయాలి 2024లో, అండ్ మనం చూస్తున్నాం మీరు చెప్పినట్టుగా బిజినెస్కే ఎక్కువగా స్కోప్ ఉంది. అండ్ ఇప్పుడు వచ్చిన ఫ్రాంచైజీ మోడల్ ద్వారా ప్రతి ఒక్కరు కూడా రకరకాల బిజినెస్ని ఫ్రాంచైజ్గా చేస్తూ ఉన్నారు. సో అలా ఎవరైనా బిజినెస్గా కొత్తగా క్రియేట్ చేయాలి అనుకుంటే, ఆ బిజినెస్ కోచ్గా మాకు మీ గైడెన్స్ కావాలి అనుకునే వాళ్ళు ఏ విధంగా మిమ్మల్ని అప్రోచ్ అయ్యే ఛాన్స్ ఉందంట? రైట్ సిరి, చాలా మంచి క్వశ్చన్ అడిగారు. కొత్తగా ఎవరైనా బిజినెస్ మొదలు పెట్టాలనుకున్నా, ఆల్రెడీ బిజినెస్లు మొదలుపెట్టి ఎర్లీ స్టేజ్లో ఉండి ఎలా ముందుకు తీసుకెళ్లాలో తెలియకపోయినా, లేదు ఆల్రెడీ ఒక సెర్టైన్ రీచ్కి వచ్చేసారు, ఒక మంచి టర్న్ ఓవర్ క్యాప్చర్ చేశారు, దీన్ని ఇంకా డబుల్ ట్రిపుల్ చేయాలి, లేదా బ్రాంచెస్ ఎక్స్పాండ్ చేయాలి, లేదా టీంలో ఏమైనా ఇష్యూస్ ఉన్నాయి, టీమ్ని ఎలా హ్యాండిల్ చేయాలి, ఇటువంటి డౌట్స్ ఏమైనా మీకున్నా, లేదు మీ కంపెనీని వేరే వాళ్ళకి అమ్ముదాం అనుకున్నా, మీరు వేరే కంపెనీలు కొనాలనుకున్నా, లేదా మీ బ్రాండ్ని ఫ్రాంచైజ్ ద్వారా మార్కెట్లో ఎక్స్పాండ్ చేయాలి అనుకున్నా, ఈ రకమైన బిజినెస్ కౌన్సిలింగ్స్ కానీ కన్సల్టింగ్ కానీ మెంటరింగ్ కానీ త్రూ అకాడమీ ఆఫ్ స్టార్టప్స్ నా ద్వారా ఇవ్వడం జరుగుతుంది. సో బిజినెస్ స్టార్టప్ అంటే ఒకటే గుర్తుపెట్టుకోండి, కాల్ టు సుధీర్ వర్మ. ఈ ఒక్కటి ముందు చేసి చూడండి, ముందు ఒక డెమో కాల్ తీసుకుందాం, తర్వాత మీ మోడల్ని బట్టి కావాల్సిన కన్సల్టింగ్ సజెస్ట్ చేద్దాం. అసలు మీరు రైట్ ట్రాక్లో ఉన్నారా రాంగ్ ట్రాక్లో ఉన్నారో క్లారిటీ వస్తుంది. అండ్ చాలా మంది కూడా మీ దగ్గర నుంచి క్లాసెస్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు సార్, వాళ్ళ గురించి ఏమైనా క్లాస్ డిజైన్ చేయడం జరిగింది? ఈ మంత్ ఎండ్ ఈ 25-26 డేట్స్లోని ఒక 2 to 3 days వర్క్షాప్ ప్లాన్ చేయడం జరిగింది. ఇందులో ఒక 108 ఫండమెంటల్స్ బిజినెస్కి సంబంధించి అవి ఎలా చేస్తే బాగుంటుంది, వాటి గురించి తెలుసుకోవాల్సిన విషయాలు ఏంటి. ఇందాక మీరు అన్నట్టు మనం 5-10 నిమిషాల్లో ఏ టాపిక్ని కంక్లూడ్ చేయలేం. అండ్ బిజినెస్ స్టార్ట్ చేయబోయే ముందు ఆల్మోస్ట్ ఒక మినీ MBA లాగా మనకి చాలా విషయాలు తెలుసుకోవాలి.
థియరిటికల్గా కాదు ప్రాక్టికల్గా కూడా తెలుసుకోవాలి. సో ఈ స్వాట్ అనాలిసిస్లు కానీ, మార్కెట్ ప్రెడిక్షన్ ఎలా ఉంది, అసలు స్టార్టప్స్ ఎందుకు మొదలు పెట్టాలి, కంపారిటివ్లీ బిజినెస్లో అదర్ డొమైన్స్ కన్నా స్టార్టప్ ఎందుకు ఈజీగా సక్సెస్ చేయొచ్చు, అందులో మనం తీసుకోవాల్సిన రూల్స్, రెగ్యులేషన్స్, ప్రికాషన్స్ ఏంటి, ఇలా 108 టాపిక్స్ ఒక 2 to 3 days వర్క్షాప్ కండక్ట్ చేయడం జరుగుతుంది. సో ఇంట్రెస్ట్ ఉన్న పీపుల్ ఎవరైనా సరే, ఆన్లైన్ అయినా ఆఫ్లైన్ అయినా, కింద నెంబర్కి కనుక కాల్ చేస్తే మా టీం మీ అపాయింట్మెంట్ బ్లాక్ చేస్తారు. ఫర్దర్గా ఈ 2 to 3 daysలో మీకు కావాల్సిన కంప్లీట్ బిజినెస్ నాలెడ్జ్ నా ద్వారా షేర్ చేయడం జరుగుతుంది. November 25th, 26th, 27th. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్, యూ హ్యావ్ ఎ గుడ్ డే. సో విన్నారు కదా, మరి బిజినెస్ పరంగా మీకు ఎలాంటి ఇష్యూస్ ఉందా, బిజినెస్ గ్రోత్ కావచ్చు, మార్కెటింగ్ స్ట్రాటజీ కావచ్చు, కొత్తగా పెడుతున్నాం దాన్ని ఎలా ముందుకు తీసుకెళ్ళాలి, ఇలా రకరకాల డౌట్స్కి నేను ప్రిఫర్ చేస్తాను. సుధీర్ వర్మ గారు బిజినెస్ కోచ్ అనమాట. సో మీకు ఇన్ డీటెయిల్గా కావాలి అనుకుంటే ఈ మంత్ మనకి 25th, 26th, 27 3 days క్లాస్ అయితే జరుగుతుంది. మరి ఇంట్రెస్ట్ ఉంటే ఖచ్చితంగా కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ని సంప్రదిస్తే సరిపోతుంది. థ్యాంక్ యూ.